నమస్తే, వెల్కమ్ టు క్యూటీ మీడియా. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఉండేటటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి దువ్వాడ ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా గతంలో ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన మీద పలు పోలీస్ స్టేషన్స్లో కేసులు రిజిస్టర్ అయ్యాయి. అయితే రీసెంట్గా 8 days బ్యాక్ కూడా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీని మీద విచారణకి హాజరు కావడం జరిగింది. అయితే ప్రస్తుతం మళ్ళీ ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా హాజరుకి అటెండ్ అవ్వాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఆయన ఇంటి దగ్గర నుంచి దాదాపు 11 నుంచి 12 గంటల మధ్య బయలుదేరి పోలీస్ స్టేషన్ విచారణకు వెళ్తున్నట్టు చెప్పారు. ఆయన విచారణకి వెళ్లే లోపలే ఇంటి వద్ద కానివ్వండి లేదా ఆయనకి కావాల్సినటువంటి అన్ని ప్రాంతాల్లో కానివ్వండి భారీగా పోలీసుల బందోబస్తు ఉండడంతో ఆయన ఒక్కరే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ వెళ్ళారు. అయితే వెళ్తూ ఆయన ఒక వీడియో బయటను కూడా రిలీజ్ చేయడం జరిగింది. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను విచారణకు వెళ్తున్నాను అని చెప్పి కూడా ఆయన చెప్పి వెళ్ళారు. అయితే వెళ్ళిన 3 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఆయన ఏదైతే కొత్తూరుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంటి వద్ద కూడా మనం చూసుకున్నట్లయితే దువ్వాడ మాధవి గారు కూడా ప్రస్తుతం ఇంటి వద్దే ఉన్నారు. అసలు ఈమెకు కూడా చుట్టూ పోలీసులు బందోబస్తు ఉంది, బయటకు కూడా వెళ్ళనివ్వట్లేదు అని చెప్తున్నారు. అసలు మొత్తం విషయంలో ఏం జరిగింది ఇప్పటి వరకు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మాధురి గారు కూడా బ్లాక్ కండువాలతో పోలీసుల యొక్క చర్యలకు నిరసన కూడా తెలియజేస్తున్నారు. మేడం చెప్పండి, అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది? గతంలో 8 days బ్యాక్ కూడా మీరు విచారణకు వెళ్ళారు, దువ్వాడ శ్రీనివాస్ గారు విచారణకి అటెండ్ అయ్యారు, బయట మీరు కూడా కూర్చొని ఆయన చాలా వరకు నిర్బంధించారని కూడా చెప్పారు. ఈరోజు మళ్ళీ ఆయన బయలుదేరిన క్రమంలో ఇంకా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేదు. అసలు ఏం జరిగింది? అసలు మార్నింగ్ 11 సార్ బయలుదేరారు. ఎవరిని రావద్దన్నారు. నన్ను కూడా రావద్దని ఇక్కడే నిర్బంధించారు. హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడే కార్యకర్తలు నిర్బంధించారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. హౌస్ అరెస్టులు చేశారు. సార్ నొక్కలే రావాలని చెప్పారు. సారు డ్రైవర్ బయలుదేరారు. బయలుదేరిన ఒక 1 hourకి సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సార్తో అంటే దువ్వాడ శ్రీనివాస్ గారితో ఇంకెవరైనా వెళ్ళారా మేడం, లేదా ఇంకా ఒక్కరే వెళ్ళారా? లేదు, సార్తో పిఏ గన్మన్ వెళ్ళారు. కానీ సార్ ఒకలే రావాలని చెప్పారంట. అందుకని పిఏ గన్మన్ మధ్యలో డ్రాప్ అయ్యారు. వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు వాళ్ళు ఏం చెప్పారు? మా సార్కి ఒకరికే రమ్మన్నారని సారు డ్రైవర్ బయలుదేరారు మేడం అని చెప్తున్నారు. ఇదంతా జరిగింది. అసలు పోలీసుల నుంచి మీకు ఏమైనా కాల్ రావడం కానీ, దువ్వాడ శ్రీనివాస్ గారు ఇంకా అటెండ్ అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళారని అడగడం కానీ, మీరేమైనా సమాధానం చెప్పడం కానీ జరిగింది? ఏమీ లేదు, ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ కొత్తూరులో 150 మంది పోలీసులను పెట్టారంట. ఎందుకు పెట్టారో తెలియదు. అసలు శ్రీనివాస్ గారు చేసిన తప్పేంటో కూడా తెలియట్లేదు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ చాలా మంది పోలీసులు మోహరించారు పొద్దుటి నుంచి. ఇది కూడా ఎందుకో తెలియదు. కనీసం పర్సనల్ వర్క్స్ కూడా వెళ్ళవ్వట్లేదు. శ్రీనివాస్ గారు ఇలా కనిపించట్లేదు అని చెప్పి చాలా మంది అభిమానులు వస్తున్నారు. వాళ్ళు కూడా రానివ్వట్లేదు. ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు, వెహికల్స్ సీజ్ చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మీరు ఇంకొద్ది రోజుల్లోనే వక్లా సిల్క్స్ వైజాగ్లో స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. సో ఆ పనులు కూడా ఇప్పుడు ఉన్నాయి. సో ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, అలానే ఇంటికి కూడా రాలేదు, అండ్ మిమ్మల్ని కూడా బయటికి వెళ్ళనివ్వట్లేదు. అసలు ఏం జరుగుతుంది అనేది మీకు ఎవరైనా చెప్పే ప్రయత్నం చేశారా? అసలు మార్నింగ్ నుంచి ఫోన్ అవ్వట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. స్టోర్ ఓపెనింగ్ వర్క్స్ ఉన్నాయి. అట్లీస్ట్ నేను బ్యాంక్ వెళ్ళాలన్నా వెళ్ళనివ్వట్లేదు. అట్లీస్ట్ నేను లాయర్ని కళ్ళడానికి వెళ్ళాలి, అసలు ఏమైందో తెలియదు అన్నా కూడా పంపించట్లేదు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇంతమందిని పెట్టారు, అది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మీరు దువ్వాడ శ్రీనివాస్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అండ్ ఆ వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. నా మీద అన్నారని చెప్పి కేసు పెట్టారంటే నాకు కూడా తెలియదు అన్నారు. మరి అలాంటి తెలియని కేసుని ఇంత సీరియస్గా తీసుకుని చేస్తారనుకుంటున్నారు? తెలియకపోవడం ఏంటమ్మా? తెలియకుండానే కేసులు పెడతారా? తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా? ఒకరోజు శ్రీనివాస్ గారు మాట్లాడేటప్పుడు నాదెల్లి మనోహర్ గారే కదా ఎమ్మెల్సీ గారి కోసం మాట్లాడి కేసులు పెట్టాలని చెప్పి అందరితో కేసులు పెట్టించారు. ఎవరో తెలియకున్నా ఎవరో కేసులు పెట్టడానికి ఏంటమ్మా సంబంధం? ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే కేసులు పెడతారు. ఆల్మోస్ట్ కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా నాకు ఇదే మాట చెప్పారు. మాకు పైనుంచి పెట్టమంటేనే మేము కేసులు పెట్టామని చెప్పి చాలామంది అమాయకులు వాళ్ళు. అసలు కేసులు పెట్టిన వాళ్ళకి ఏమీ కూడా తెలియదు. వాళ్ళు పెట్టమంటేనే వీళ్ళు పెట్టారు. జస్ట్ సోషల్ మీడియా కేసులకి ఇంత సినిమా చేస్తున్నారు. ఇంతమంది పోలీసులు ఇంకెక్కడో జిల్లాలో క్రైమ్స్ జరగనట్టు అన్నీ వదిలేసి పొద్దుటి నుంచి ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. మేడం, ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు వైసీపీ నుంచి కూడా బహిష్కరించబడ్డారు. అయితే ఇంత జరుగుతుంది కదా, పార్టీకి తెలిపే ప్రయత్నం కానీ, లేదా పార్టీ నుంచి ఏమైనా మద్దతు కానీ, లేదా సీనియర్ లీడర్స్ నుంచి, లోకల్ లీడర్స్ నుంచి కానీ ఏమైనా మద్దతు రావడం కానీ జరిగింది? లేదు, మొన్న సారు స్టేషన్కి వెళ్ళేటప్పుడు పార్టీ నుంచి ఫోన్ చేశారు, మాట్లాడారు, పార్టీ నుంచి మద్దతు వచ్చింది. మళ్ళీ కూడా ఇప్పుడు ఇంకెలా రెస్పాండ్ అవుతారో చూడాలి. దువ్వాడ శ్రీనివాస్ గారు లాస్ట్ టైం స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత అసలు స్టేషన్లో ఏం అడిగారు, వాళ్ళు ఏం విచారణ చేశారో మీతో షేర్ చేసుకొని ఉంటారు. అప్పుడే ఏమైనా సరే అంటే ఆయన్ని నిర్బంధించడం కానీ, లేదా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడడం కానీ స్టేషన్లో ఏమైనా జరిగాయా? ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టారు కదా శ్రీనివాస్ గారిని. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసే విధంగా చాలా మాటలు మాట్లాడారు, చాలా ఇబ్బందులు పెట్టారు. రాత్రి 10 వరకు ఉంచారు. ఫుడ్ లేకున్నా, వాటర్ లేకున్నా చాలా హారాస్మెంట్ చేశారు. మళ్ళీ వెళ్ళినా కూడా మళ్ళీ రావాలని నోటీసులు పంపించారు. వాళ్ళ మదర్కి బాగాలేదు, మాకు టైం కావాలి, కొద్ది రోజులు మేము టైం చూసుకొని వస్తామని చెప్పినా సరే వదులుకున్నా మళ్ళీ ఈరోజు రావాలని నోటీస్ ఇష్యూ చేశారు. ఈరోజు కూడా ఒక్కలే రావాలని చెప్పారు. మమ్మల్ని అవన్నీ రాకూడదని చెప్పారు. మమ్మల్ని అందరినీ నిర్బంధించారు.
ఆల్రెడీ ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ గారు స్టార్ట్ అయిపోవడం కూడా జరిగింది. ఇప్పటివరకు ఇంటికి రాలేదు కాబట్టి అసలు పోలీసులని మీరేమైనా అడుగుతున్నారా? అంటే ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం అయినా అట్‌లీస్ట్ వాళ్ళు చేస్తున్నారా లేదా అని క్వెషన్ చేశారా? హ్మ్? పోలీసులని వాళ్ళు క్వెషన్ చేశారా? అంటే ఆయన ఇప్పటికి కూడా స్టేషన్‌కి కూడా వెళ్ళలేదు. అసలు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని. అసలు ఏం చెప్పట్లేదు, అసలు వాళ్ళు సమాధానం కూడా చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సరే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి మేడం? దువ్వాడ శ్రీనివాస్ గారు కనిపించకపోతే ఆయనకి ఏం జరుగుంటది అనుకుంటున్నారా? మీరు తీసుకున్న నెక్స్ట్ డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇంకా తెలీదు, ఆలోచిస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైనా సరే ప్రస్తుతం ఇప్పటివరకు కూడా దువ్వాడ శ్రీనివాస్ గారు ఇంటి వద్దకు రాకపోవడం, అదేవిధంగా బయలుదేరి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళలేదు అని చెప్తున్నారు. అండ్ ఈవిడ ఫోన్ చేసేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఆయన బయలుదేరినప్పుడు ఆయన ఒక్కనే రావాలని పోలీసులు చెప్పడంతో ఆయన గన్మ్యాన్ అండ్ డ్రైవర్ మాత్రమే వెళ్ళారని చెప్తున్నారు. అండ్ గన్మ్యాన్ కూడా మధ్యలోనే దిగేశారని చెప్తున్నారు. అండ్ ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్తో పాటు ట్రావెల్ చేసినటువంటి డ్రైవర్ ఉంటున్నారో ఆయన కూడా ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది తెలియట్లేదు అంటున్నారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఇటు దువ్వాడ మాదిరి అయితే మాదిరి గారు అయితే మాత్రం చాలా వరకు ఆయనకి ఏం జరిగింది అనేది పోలీసులను అడిగినా సరే తెలియట్లేదన్న. ఇంకొక వైపు కేవలం ఒక్కనే రావాలని చెప్పారు. ఆయన కూడా పోలీసుల మాట ప్రకారం అలానే బయలుదేరారు. అయితే ఇక్కడ నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు, నాకు చాలా వరకు షాప్ ఓపెనింగ్ పనులు కూడా ఉన్నాయి, కానీ వేటికి వెళ్ళనివ్వకుండా ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళ అనుచరులకు సంబంధించిన వాళ్ళని కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం ఆల్రెడీ పోలీసులు చేశారని కూడా చెప్తున్నారు. అయితే ఫర్దర్గా ఏం జరుగుతుంది లేదా దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలిస్తేనే వీటన్నిటికీ కూడా ఒక పులి స్టాప్ పడుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు.